నిరుపేదల ఐక్యత, నిరుపేదల ఐక్యత. ఇవ్వాలి అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు, 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 ఇవ్వాలి అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల వరకు పోరాటం 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 పోరాటం. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే వరకు ఇవ్వాలి అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇవ్వాలి అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు. మహాశైలారా, నెల్లూరు నగరంలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ళు ఇవ్వాలని గత వారం రోజుల నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘం, ఇన్సాఫ్, ఏవైఎఫ్ మహిళా సంఘాల నాయకత్వాన పోరాటం సాగిస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో భాగంగానే 28వ తారీఖున వెంకటాచల సత్రం దగ్గర కాకటూరు రెవెన్యూలో దాదాపు 400 మంది వెళ్ళి ఇళ్ళు వేసుకునే సందర్భంలో ఎంఆర్ఓ గారు, పోలీసులు, ఆర్డీఓ గారు అందరూ కూడా వచ్చి మీకు మరో దగ్గర ఇస్తాము, ఇళ్ళ స్థలాలు ఇస్తాము, అదేవిధంగా పక్కా ఇళ్ళు కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇచ్చేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇంకో వారం 10 రోజులు చూసి మరలా ఆ స్థలంలో మేము ఇళ్ళు వేసుకోవడానికి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి రోజున కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు నెల్లూరుకు వచ్చిన సందర్భంలో వారి కారుకు అడ్డం పడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన పేదలందరూ కూడా మాకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ళు ఇవ్వండి అని కోరినప్పుడు తప్పనిసరిగా ఇస్తాము, కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఉన్నాయి, ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందుకోసం వెంటనే ఆచరణలో పెట్టమని వెంకయ్య నాయుడు గారికి ఒక పోస్ట్ కార్డు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక పోస్ట్ కార్డుని ఈ రోజున పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించాం. మర్చిపోతారేమో, ఇది గమనం లేని గవర్నమెంట్లు కాబట్టి గమనం చేస్తూ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఈ రోజున ప్రారంభించాం. తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున తెలియజేసుకుంటా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నగరంలో ఉన్నటువంటి అనేక మంది ఇల్లు లేనటువంటి పేదవాళ్ళ కోసం ఈరోజు కనీస అవసరాలైనటువంటి కూడు, గుడ్డ, నీడ కావాలని చెప్పినటువంటి ఒక నినాదంతో అనేక సార్లు ఈ యొక్క అధికారులని కలిసి అర్జీల రూపంలో ఎంతోమంది ఇళ్ల స్థలాల కోసం అప్లై చేసుకోవడం జరిగింది. ఆన్లైన్ సంస్కృతి వచ్చిన తర్వాత ఆన్లైన్లో కూడా వాటన్నిటిని కూడా నమోదు చేసుకోవడం, పేరుకైతే వాళ్ళ స్లిప్లు ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇప్పటి వరకు జానడ స్థలాన్ని ఎక్కడ చూపించినటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి పేదలందరికీ అండగా కమ్యూనిస్టు పార్టీగా వెంకటాచలం వద్ద ఉన్నటువంటి భూమిలో 28వ తేదీ దిగడం జరిగింది. కానీ ఆగమేఘాల మీద ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు అనుభవించేటటువంటి వాటి జోలికి పోయినటువంటి ఈ ప్రభుత్వాలు ఆగమేఘాల మీద అక్కడికి బీఆర్ఓలు, ఆర్ఐలు, ఎంఆర్ఓలు, ఆర్టీఓతో సహా పోలీస్ సిబ్బందితో అక్కడికి రావడం, ఇదంతా కూడా ఖాళీ చేసేయాలని చెప్పినటువంటిది చెప్పడం జరిగింది. ఖాళీ చేయాలని చెప్పినటువంటి పరిస్థితిగానే ప్రత్యామ్నాయంగా స్థలాన్ని చూపించాలని
లేకపోతే ఇక్కడి నుంచి కదిలేటటువంటి ప్రసక్తే లేదని చెప్పిన తర్వాత మీరందరూ కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోండి. మేము ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇళ్ళని మీరు ఇళ్ల స్థలాలు కాదు పక్కా ఇళ్ళనే నిర్మించిస్తామని చెప్పినటువంటి చెప్పడం జరిగింది. అయితే ఈరోజు నెల్లూరు నగరంలో 42,000 అర్జీలు మూలనబడి ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం 6 లక్షలతో కట్టిస్తాం, 5 లక్షలతో కట్టిస్తాం. మీరు 25 సంవత్సరాల పాటు నెలకి 1000 రూపాయల లెక్కన, 1200 రూపాయల లెక్కన కట్టుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మీకు కేటాయిస్తూ ఉంటున్నారు. కానీ అవి పేపర్లో మాత్రమే ఉన్నాయి, ప్రకటనలకే పరిమితం అయి ఉన్నాయి. ఈరోజు అమ్మాపురం వద్ద కానీ, అక్క చెరువుపాడు వద్ద కానీ, అల్లీపురం వద్ద కానీ, వెంకటేశ్వరపురంలో ఉన్నటువంటి జన్కో భూములు 60 ఎకరాల్లో ఉన్నటువంటి కానీ ఇప్పటిదాకా శిలాఫలకం శంకుస్థాపన కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వాలకి కనువిప్పు కావాలని చెప్పని మేము చేస్తున్నటువంటి ఆందోళన వాళ్ళు గుర్తించాలని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈరోజు పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఎవరికైతే ఇళ్ల స్థలం లేదో వాళ్ళు ఉన్నటువంటి ఆధార్ కార్డు నెంబర్తో సహా ఈ యొక్క పోస్ట్ కార్డులో పొందుపరచడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు ఆ వైపున ఆలోచించాలని చెప్పినటువంటిది తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. భూ పోరాటం గురించి మేము 28వ తేదీ నుంచి పోరాటం చేస్తున్నాము. అయినప్పటికీ నెల్లూరు వరాలపై అని చెప్పుకునేటువంటి కేంద్ర మినిస్టరు ఈరోజు ఎక్కడికో ఎదిగిపోయారు. ఆయన పేదలు మట్టు ఎక్కడికి ఎక్కడ వేసిన గొంగళ్ళలాగా అక్కడే ఉన్నారు. 9 అంకణాల స్థలం కోసం మేము వెళ్తే పోలీసులను పంపించి లాఠీచార్జీ ఇచ్చే పరిస్థితి ఈరోజు తయారైంది. ఎందువల్లంటే మనకు పేదవాళ్ళుగానే ఉంటే మినిస్టర్లు గొప్పగా వాళ్ళు తయారవుతున్నారు. ఒక మినిస్టర్కి ప్రతి జిల్లాకు ఒక బంగ్లా ఉంటుంది. కానీ పేదవాడికి ప్రతి ఇంటికి ఒక ఇల్లు అనేది ఉండదు. కనీసం ఒక ఇల్లు 9 అంకణాల ఇల్లు కావాలంటే పోలీసులు వచ్చేస్తారు, ఆఫీసర్లు వచ్చేస్తారు, ఆర్టీఓలు వచ్చేస్తారు, ప్రతి ఆఫీసర్లు వెనకబడి చదువుతారు. ఎందువల్లంటే ఉండేవాడు పైకి పోతే వాళ్ళకి కమిషన్లు వస్తుంటాయి. కాబట్టి పేదవాడు ఏమీ గలడు, ఏమీ లేడు, ఒక ముద్ద అన్నం పెడతాడు అవసరానికి. అలాంటి కేంద్ర మినిస్టరు ఆదుకొని మాకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మనసు మారితే నెక్స్ట్ సాటర్డే 5 PM ఫ్లయింగ్ క్లబ్. ఆఫీసర్కి ఏది వినపడదా? డాక్టర్కి మనసు మారదా? బుకారా నిద్రపోతున్నాడంట. జ్వరం వచ్చిందా? ఉంది అది ఆ మెమరీ కార్డు కాదులే, వస్తున్నా ఉండు. దాల్ పెయింట్ చాలోజీ 35 సంవత్సరాలుగా వినాయకుడి పండుగలకి, శ్రీరామనవమికి మీకు గూడు కావాలంటే మీకు చూపిస్తే కట్టుకుంటా ఉంటారా? ఇల్లు స్థలం ఇప్పిస్తారు, కట్టుకుంటారా అంట. మీకు స్థలం ఇప్పిస్తాడు, చెప్తాడు. రేషన్ కార్డు ఉంది మీకు? వినాయకుడు रिमिटमेंट करता पैसा आ गया वो కొత్తగా ఉంది. इधर देखो भाई इधर देखो. ओके अच्छा नहीं ट्रेन जाते इधर देखो. ఒకటే వచ్చు రాని 10,000 రాని ఒకటే వచ్చు అంతే.
35 సంవత్సరం ఉంది. మీరు ఏమని బెదిరిస్తుండే అంట కాదంటే మా ఫోటోలు ఇస్తే మమ్మల్ని దర్దోకు जो नहीं देखते हो दाल जरा बात करते हैं तो तेलुगु में बात हम फर्स्ट रमेश नगर ఉంది రమేష్ నగర్ చి అక్కడ మినీ బైపాస్ అక్కడ 35 సంవత్సరం ఉంది. మాకు స్థలం లేదు ఏం లేదు. అక్కడ కూర్చుంది ఆధార్ కార్డు ఉంది. मैं अपने ऑफिस गया लाइसेंस कार्ड के लिए नहीं निकाला. రేషన్ కార్డు లేదా మీకు? లేదు. ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఉంది మా దగ్గర. ఫస్ట్ ఎక్కడ ఉన్నారు మీరు? ఫస్ట్ రమేష్ నగర్ అక్కడ ఆర్టీసీ దగ్గర రమేష్ నగర్. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండారు? 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాకా ఉన్నారు. ఈ రోజు మీకు రేషన్ కార్డు లేదా? మీరు ఏ ఊరు మీది? ఫస్ట్ గుజరాత్ నుంచి 30 సంవత్సరాలు అయిపోయింది మీరు వచ్చేసి నెల్లూరు వచ్చి. ఓటు ఉందా? ఓటు లేదు. లైసెన్స్ కార్డు ఉంది. ఓటు వస్తాను. ఓటు లేదు. గుజరాత్ ఇస్తాను. గుజరాత్ లో ఓటు ఉంది మీకు? ఇక్కడ ఓటు లేదా? గుజరాత్ లో కూడా ఓటు లేదు. అక్కడ 35 సంవత్సరం ఉంది సార్. అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత అక్కడ కొట్టేశారు. మీకు ఇప్పుడు దీంట్లో జీవనాధారం ఎట్టుంటుంది? మీకు జరుగుబాటు ఉంటుందా లేదా ఇబ్బందిగా ఉంటుందా? చెప్పు. రాజేశ్వరి ఇక్కడే 30 సంవత్సరాలు నేను ఉంటున్నాను. ఏదో చిన్న పిల్లలు పెట్టుకొని ఇక్కడ బతుకుతున్నాం. మాకు ఇల్లు లేదు, రేషన్ కార్డు కూడా లేదు. ఆధార్ కార్డులు ఏమన్నా వచ్చినాయి? ఆధార్ కార్డు ఉంది. అది కూడా డబ్బులు ఇచ్చి చేయించుకున్నాను. ఆధార్ కార్డు ఫ్రీగా అలాగంటే మాకు తెలియదు కదా. డబ్బులు ఇచ్చి చేయించుకున్నాను. రేషన్ కార్డు కూడా ఇస్తే ఇది వరకు కూడా రాలేదు. రేషన్ కార్డు ఇచ్చారు మీకు? పెట్టారా రేషన్ కార్డు? ఇంకా రాలేదు. ఓటర్ కార్డు మీకు రేషన్ కార్డు ఇచ్చిన స్లిప్ ఏమన్నా మీ దగ్గర? అప్లై చేసిన స్లిప్ లేదా మీ దగ్గర? తర్వాత చిన్న పిల్లలు పెట్టుకొని బతుకుతున్నాము. ఏదో ఒక బొమ్మ 2 బొమ్మలు అమ్ముకుంటే అది పిల్లలకు పోషించుకుంటుంది. ఈ కాలం మీద రేపు తీసేస్తున్నారు మొత్తం. రేపు తీస్తే మీ పరిస్థితి ఏంది? రేపు తీస్తే మరి ఇంకెక్కడికి దాని గురించి ఇప్పుడు పిల్లలు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలని కూడా మాకు తెలియదు. అంత దూరం నేను ఇక్కడికి వచ్చినాను. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నారు కానీ ఇప్పుడు ఇక్కడ తీయేస్తే ఇంక మీకు రోడ్లు. మీ సొంత ఊరు ఏదమ్మా? నా సొంత రాజస్థాన్. అయితే 30 సంవత్సరాల నుంచి ఇక్కడే జీవనం గడుపుతున్నారు. ఉన్నా కానీ రేషన్ కార్డుకి వెళ్ళి అడిగితే మీరు ఇక్కడ కార్డుకి రేషన్ కార్డు కావాలంటే మీకు ఇల్లు మీద వస్తుంది అని అంటే ఇల్లు కావాలంటే రాజస్థాన్ ఇల్లు ఉన్నాయమ్మా మీకు? రాజస్థాన్ అక్కడ లేదు ఇక్కడ లేదు. 30 సంవత్సరాల నుండి ఇక్కడికి వచ్చినా కానీ కొంతమంది వచ్చి అడిగారు మీకు అలా చేసిస్తాము, మీకు రేషన్ కార్డు మీద ఇల్లు వస్తుంది, ఈ ఇంటి నెంబర్ అంటే ఇంటి నెంబర్ ఉంటే కదా మాకు వచ్చేదాన్ని. మాకు ఇంటి నెంబర్ కూడా లేదు. ఇలా ఉన్నదానికి మేము ఉంటున్నాము. ఇంటి నెంబర్ మేము ఎలా తెచ్చేస్తాము? తర్వాత మీటర్ వేయించుకున్నాం. మీటర్ కూడా 30,000 పెట్టి వేయించుకున్నాం. కరెంటు బిల్లు మాకు లేదు. 30,000 పెట్టి తర్వాత మీటర్ వేయించుకుంటే కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తుంది. ఎంత వస్తుంది కరెంటు బిల్లు? ఒక నెలకి 3,000 4,000 అలా వస్తుంది. ఇదే ఒకట బల్బు. కరెంటు బిల్లు ఎవరి పేరు మీద వచ్చింది? సవిత మా కూతురు అంటే మా బావ కూతురు ఒకటి ఉంది. ఆ పిల్ల పేరు మీద బిల్లు వస్తుందా? ఎన్ని సంవత్సరాలు అయింది కరెంట్ వేయించి? ఎన్ని సంవత్సరాలు అయింది? 2-3 సంవత్సరం కాలేదా? సరే అండి.
వర్ధిల్లాలి నిరుపేదల ఐక్యత, వర్ధిల్లాలి నిరుపేదల ఐక్యత. ఇవ్వాలి అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు, 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 ఇవ్వాలి అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల వరకు పోరాటం అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే వరకు ఇవ్వాలి అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇవ్వాలి అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు. రాసేలారా, నెల్లూరు నగరంలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ళు ఇవ్వాలని గత వారం రోజుల నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ, వ్యవసాయ కార్మిక సంఘం, ఇన్సాఫ్, ఏవైఎఫ్ మహిళా సంఘాల నాయకత్వాన పోరాటం సాగిస్తా ఉన్నాం.